జస్ట్ రాబోయే 2 కోణాలు. ఒకటి, జనసేన వాళ్ళకి మీరు ఫీల్ కావాకండి, బాబు గారు మందలు ఇచ్చేసారు ఖండించేయటం. రెండో పక్కనేమో ఇంకా మాట్లాడబాకంటారా, మనల్ని నిలదీయబాకండి అని అడగటం, వాళ్ళకి చెప్పటం. అది ఇవన్నీ దాన్ని ఏంటంటే ఇదంతా 24 గంటలు మైండ్ గేమ్ నడుపుతూనే ఉంటారు. రాజకీయం తింటా, రాజకీయం తాగుతా, రాజకీయంలోనే పడుకుంటా, రాజకీయంలోనే డొల్లుతా, రాజకీయంలోనే బ్రతుకుతారు ఆ మీడియా దిక్కుమాలిన దరిద్రం తప్పించి నిజంగా బాగుండవు. మా తర్వాత ఏమైనా తగ్గాడా పోని ఎక్కడన్నా, లేదా ఏ రోజున ఆయన బయటకు వచ్చి చెప్పాడు నేను ఆ రోజున అన్నది తప్పని. ఇప్పుడు ఆ కామినేని ఉన్నాడు, నేను ఇవాళ వచ్చి అసెంబ్లీలో చెప్పుకున్నాడు, అయ్యో నా వల్ల పొరపాటు అయిపోయిందండి, చిరంజీవి బాలకృష్ణ మధ్య గొడవలు దాకా వెళ్ళిపోయింది, దాన్ని ఉపసంహరించుకుంటున్నాను నేను, తీసేయండి ప్లీజ్ అని అడుగుతున్నాడు ఆయన. మరి అతను అడగలేదే, బాగుండవు అడగలేదు అట్లాగా, అసెంబ్లీలో అడిగాడా నేను అడగడం తప్పనేసి, నేను అన్నది తప్పన్నాడా, అవి దాంట్లో నీకు తీసేయమన్నాడా, మీరు అన్నట్టు బుచ్చి చౌదరి అన్న తీసేయమన్నారా, అది లేదే. మరి ఎక్కడ జరుగుతుంది లోపం, ఎవరి దగ్గర జరుగుతుంది లోపం? కేవలం పేపర్లలో బిల్డప్ కోసం రాస్తున్నారు, అంత మించేం లేదు అది. కానీ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఓకే, బాబు గారి విషయం పక్కన పెడితే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జనసేన మీదో లేదంటే వాళ్ళ పనితీరు మీదో కాస్త అసహనంతో ఉన్నారు అనేది బయటపడట్లేదు అసెంబ్లీ సాక్షిగా. ఏం లేదండి, బేసిక్గా ఇప్పుడు వీళ్ళు ఒకటి కోరుకుంటారు, వీళ్ళకి ఇప్పుడు